కొత్తగూడెం అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ కొనుగోలు కుట్రను భగ్నం చేసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకుల విధానాలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీయేతర రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలను డబ్బు ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలగొడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలను సంతానంలో కూరగాయల కొనుగోలు చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం మనం అనేక చూసినాం. దానికి ఉదాహరణ మహారాష్ట్రలో షిండేను పుట్టించి షిండేను కొనేసి షిండే ద్వారా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా చేద్దామనే కుట్రలతోని కుతంత్రాలతోని నిన్న ఇక్కడ ఉన్న స్థానిక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని భగ్నం చేస్తూ ఇవాళ మన ఎమ్మెల్యేలు ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షుడు రేవంత్ గారి నాయకత్వంలో ఆ షిండేలు కాదు, ఇవాళ తెలంగాణలో భారతదేశంలో షిండేలు ఉంటే ఇవాళ తెలంగాణలో కొమరం భీములు ఉన్నారని చాటి చెప్పిన నాయకుడు మన రేవంత్ గారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రలను భంగం చేసి పట్టించి ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని